వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయమే మసీదులకు వెళ్ళినటువంటి ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం అలాయ్ బాలాయ్ చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. వరంగల్ జిల్లాకు సంబంధించి పర్వతగిరి మండల కేంద్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. రంజాన్ ఉపవాస దీక్షలు క్రమశిక్షణ దాతృత్వానికి నిదర్శనంగా నిలుస్తాయని, దాంతోపాటు తెలంగాణ ప్రాంతం అంటేనే మత సామరస్యానికి ప్రతీక అని ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండ జిల్లా కేంద్రంలోని బొక్కలగడ్డ ఈద్గాలో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆలింగనం చేసుకొని ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా వాళ్ళకు సంబంధించినటువంటి పూర్వీకుల సమాధులను పూలతో అలంకరించారు. ప్రధానంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వక్ఫ్ బోర్డ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈద్గా ముందు ముస్లిం సోదరులంతా నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు ప్రదర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ అన్ని వర్గాల ప్రజలను పూర్తిగా ఇబ్బందులకు, వాళ్ళ హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తుందని, ఏదైతే రైతులకు సంబంధించి తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నట్టే వక్ఫ్ బోర్డ్ చట్టాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ముస్లిం సోదరులంతా కూడా డిమాండ్ చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఈద్గా వద్దకు చేరుకున్నటువంటి సిపి సంస్ప్రీత్ సింగ్ అక్కడ ఉన్నటువంటి బందోబస్తును పరిశీలించిన సందర్భం కనిపిస్తూ ఉంది.